రూపీస్లో తీసుకున్నాం మనం. ప్రెజెంట్ 6% రన్నింగ్లో అయితే నడుస్తుంది మనకి. 6.6 మార్జిన్ మనీతో నడుస్తుందండి. 8.9% పెరిగింది ప్రెజెంట్. అండ్ 205 మనం తీసుకున్న 9:30. ప్రెజెంట్ టైం వచ్చి 9:32 అండి. జస్ట్ 2 మినిట్స్ అండి. మనం ఇన్వెస్ట్ చేసిందేమో 1,53,862. ప్రెజెంట్ టైం ప్రెజెంట్ రన్నింగ్ ఏమో 222 రన్నింగ్ అండి. 225 అవర్ టార్గెట్. 225 నా టార్గెట్ పెట్టుకున్నాను. అంటే నియర్లీ 10% వస్తుంది అప్పుడు మనకి. టార్గెట్ మనీ 205 దగ్గర రన్నింగ్ అవుతుంది. ఈ క్యాండిల్ బాగానే ఉంది ప్రెజెంట్. 12,225 అంటే నేను ఇన్వెస్ట్ చేసింది 153,862. కరెంట్ వాల్యూ 168,000 అండి. ఓకే, మనం అనుకున్న ప్రైస్ అయితే మనకు రీచ్ అయిపోయింది. ఎడిట్ చేద్దాం. స్టాప్ లాస్ వచ్చి 226 పెడదామండి. 10% మార్జిన్ మనీతో. ప్రెజెంట్ అయితే ఇంకా రన్నింగ్ అవుతుంది. మన 230 తర్వాత ఒక 240 వెళుతున్నట్లయితే మనం 230కి పెడదామండి. ట్రయల్ స్టాప్ లాస్ వచ్చి అంటే మనకి మా ప్రాబ్లం లేదు. మనకి 226 దగ్గర అవుతుంది. ఇన్ కేసు లాస్ వచ్చిన లాస్ అయితే రాదు, ప్రాఫిట్గా వస్తుంది. దగ్గర అయిపోయింది మనకి ఇది ఏదైతే ఉందో ఈ ట్రేడ్ వస్తారు 15,011-12 అండి. ఎగ్జాక్ట్గా మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే 9:47 సెకండ్స్కి మనం ఎంట్రీ అయ్యామండి. 9:33:53 ఎగ్జిట్ అయిపోయాం మనం ఈ ట్రేడ్లో. సో 153,862 ఇన్వెస్ట్ చేసామండి. స్టాప్ లాస్ 226 పెట్టాను. అంటే 230కి వెళ్ళిన తర్వాత 226 పెట్టాను. అంటే ఇన్ కేసు ఏదైనా 240 రూపీస్ వెళ్తే మార్చుకోవచ్చు అని చెప్పి. సో నాకు ఎంత వచ్చిందంటే నియర్లీ 9% ఆఫ్ ది పోర్ట్ఫోలియో వచ్చింది మనకి. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన దానికి 15,112 వచ్చింది మనకి ప్రాఫిట్ అనేది. సో ఇది మనం జస్ట్ ఈ ట్రేడ్ అనేది జస్ట్ 2-3 మినిట్స్ ఉన్నాం. ఎన్ని మినిట్స్ ఉన్నాం బాగా అబ్జర్వ్ చేస్తే 9:30 అంటే నియర్లీ 9:31కి ఎంట్రీ అయ్యాం. 9:34 3 మినిట్స్ ఉన్నాం అండి. ఎగ్జాక్ట్గా 3 మినిట్స్ మనం క్యాండిల్లో ఉన్నాం. ఇన్ కేస్ ఇది లాస్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఫ్లక్చుయేటింగ్ వాలటిలిటీ అనేది మనకి అప్ మూవే చూపిస్తుంది ఈ 23,300 పుట్లో. సో మనం ఆ రిస్క్ తీసుకొని మనం దీన్ని ఎంటర్ అయ్యాం. మనకు ఖచ్చితంగా 10% వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. ప్రెజెంట్ రన్నింగ్ అయితే ప్రైస్ వచ్చి 230 పైన అవుతుంది. కానీ సేఫ్ ట్రేడింగ్ మనం చేయాలి కాబట్టి మనం కావాలంటే సెకండ్ ట్రేడ్కి మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి మనం చాలు 5% రావాలనుకున్నాను. మోర్ దెన్ 5% వచ్చింది. నేను 234 కూడా వెళ్తుందండి ప్రెజెంట్ రన్నింగ్ ప్రైస్ వచ్చి. చూడండి 231. సో 231, 229 మనం అయితే సేఫ్గా ఉన్నాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి మరలా సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం. ఇది ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అండి. ఈరోజు Jan 20 అండి. Jan 20, 2025 9:30కి ఎంట్రీ అయ్యాం. 9:33కి ఎగ్జిట్ అయిపోయాం అనమాట ఈ ట్రేడ్లోని. సో మన మార్కెట్ వాల్యూకి మనకి 9% మన పోర్ట్ఫోలియో అయితే ఖచ్చితంగా ఈ ట్రేడ్లో పెరిగింది. ఫస్ట్ ట్రేడ్ తీసుకుని ఈరోజు ఫస్ట్ ట్రేడ్ ఇది. అండ్ సెకండ్ ట్రేడ్కి వెయిట్ చేద్దామండి. థ్యాంక్ యూ.